నమస్తే అండి. నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్ వి. సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్. ఈరోజు ఆహ్, థైరాయిడ్ డిసార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ లేకపోతే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడదామండి. యాహ్! థైరాయిడ్ బాడీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ హార్మోన్. ఈ థైరాయిడ్ బాడీలోని చాలా ఫంక్షన్స్‌కి, మెటబాలిక్ ఫంక్షన్స్‌కి ఉపయోగపడే హార్మోన్. సో, థైరాయిడ్ హార్మోన్ అనేది టీఎస్‌హెచ్ ద్వారా తెలుసుకుంటాము. ఈ టీఎస్‌హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో, యూజువల్లీ థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయాలి? ఫస్ట్ డౌట్. ఈ థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేసినా పెద్ద మార్పేముండదు. ప్రిఫరబుల్లీ మనకి యాక్యురేట్ రిపోర్ట్ రావాలి అంటే ఫాస్టింగ్‌లో చేసుకోవడం మంచిది. అంటే తినేసిన తర్వాత థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వొచ్చా అని చాలామంది అడుగుతారు. ఇస్తే తప్పు లేదండి. అయితే బార్డర్ లైన్ మనకి ఆహ్, తిన్నప్పుడు, తినక ముందు రెండిటికి ఇంచుమించు 1-1.5 డిఫరెన్స్ అనేది వస్తది. అంటే థైరాయిడ్ మా ఉద్దేశంలో ఆహ్, చాలా మార్జిన్ ఉన్న టెస్ట్. అంటే కొంతమందికి 2.5 వస్తే కొంతమందికి 80, 100 కూడా వస్తది. సీరియస్‌నెస్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే నార్మల్ వాల్యూ 0.3 నుంచి 5 లోపల టీఎస్‌హెచ్ ఉంటే నార్మల్ అంటారు. ల్యాబ్‌కి చేసే విధానం బట్టి మారుతూ ఉంటుంది. బట్ రఫ్‌లీ 0.3-5 ఈస్ కన్సిడర్డ్ as నార్మల్. 5 నుంచి 10 దాకా ఉంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనడం జరుగుతుంది. 10 కన్నా ఎక్కువ ఉందంటే ఓవర్ట్ హైపోథైరాయిడిజం. ఓకే. బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో, 10 కన్నా పైనున్న పేషెంట్స్‌కి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది రికమెండ్ చేస్తాం. ఈ 5 నుంచి 10 మధ్యలో ఉన్న వాళ్ళకి సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనడం జరుగుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి క్లినికల్ సింప్టమ్స్ ఉంటే తప్ప వీళ్ళందరూ బార్డర్ లైన్. సబ్ క్లినికల్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే బార్డర్‌లో ఉన్నారు. మరి వీళ్ళకి మందులు ఇవ్వాలా? ఇవ్వకూడదా? అనే డౌట్ చాలామంది వ్యక్తపరుస్తుంటారు. ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంని 2 రకాలుగా డివైడ్ చేస్తారండి. అంటే 2 స్కూల్స్ ఆఫ్ థాట్స్. కొంతమంది ఏంటంటే బార్డర్‌లో ఉన్నారు కదా! ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉంటది. 1 ఇయరో, 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో ఇప్పటి నుంచి ఒక చిన్న డోస్ పెట్టుకొని కంట్రోల్‌లో పెడదాం అన్న వాళ్ళు కొంతమంది. బార్డర్‌లో ఉంది కదా! బార్డర్‌లో ఉండడానికి చాలా కారణాలుంటాయి. స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు, మిగతా కారణాలుంటాయి. మళ్ళీ 3 నెలలకి, 6 నెలలకి టెస్ట్ చేసుకొని నార్మల్ అయితే కంగారు లేదు. ఒకవేళ పెరిగితే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అనే గ్రూప్ ఇంకోటుంటుంది. సో, ఏ రకంగా తీసుకున్నా పెద్ద బోత్ వేస్ ఆర్ రైట్. బట్ ఎక్కువ మంది ఏంటంటే టాబ్లెట్ పేషెంట్‌తో డిస్కస్ చేసి, మనం చిన్న డోస్ స్టార్ట్ చేసుకుందామండి. ఫ్యూచర్‌లో రాకుండా మనం ఆపుకోవచ్చు అనే ధోరణి ఒకటి. బెస్ట్ వే ఏంటంటే యాంటీ-టీపీఓ యాంటీబాడీస్ అనే టెస్ట్ ఉంటుంది. యాంటీ-టీపీఓ యాంటీబాడీస్ టెస్ట్ చేసుకొని, ఈ టెస్ట్ పాజిటివ్ ఉండి బార్డర్ లైన్ హైపోథైరాయిడ్ ఉంటే కంపల్సరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే యాంటీ-టీపీఓ పాజిటివ్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్‌లో కంపల్సరీ హైపోథైరాయిడ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల ముందుగానే ట్రీట్మెంట్ అనేది మొదలెట్టుకుంటాం. ఇకపోతే 5 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 99% ట్రీట్మెంట్ అవసరం ఉండదు. బట్ ఇది మామూలు వాళ్ళకి. ప్రెగ్నెన్సీకొచ్చే లోపల మనం వీ హ్యావ్ టు కీప్ థైరాయిడ్ లెవెల్ బెస్ట్ లెవెల్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. బెస్ట్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ గాని అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు కన్సెప్షన్ అంటాం. ప్రీ కన్సెప్షన్ వాల్యూ మనకి 2.5 లోపల టార్గెట్ చేయాలి. టీఎస్‌హెచ్ 2.5 లోపల. అంటే ఎవరన్నా కొత్తగా పెళ్ళయ్యారు, లేకపోతే పిల్లలు ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా టీఎస్‌హెచ్ చెక్ చేసుకొని, టీఎస్‌హెచ్ 2.5 లోపల పెట్టుకుంటే చాలా మంచిది. లేదు మనకి ప్రెగ్నెంట్ అయిపోయారు. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైమ్ చెక్ చేసుకున్నారు. అప్పుడు కూడా మన టార్గెట్ ఎప్పుడు 2.5 లోపల పెట్టుకునే అవకాశం ఉంటుంది. 2.5 లేదు మనకి 4 పైన ఉంది. అప్పుడు యాంటీ-టీపీఓ యాంటీబాడీస్ చేస్తాము. యాంటీ-టీపీఓ పాజిటివ్ ఉంటే టాబ్లెట్ స్టార్ట్ చేసుకొని విల్ ట్రై టు బ్రింగ్ లెస్ దెన్ 2.5. సో, ఈ 2.5-4 ఈజ్ ఎ లిటిల్ కన్‌ఫ్యూజింగ్ థింగ్. దానికి ఎక్కువ కంగారు పడకండి. మీ డాక్టర్ దగ్గరికొస్తే డాక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు టాబ్లెట్ అవసరం ఉందో లేదో చెప్తారు. అయితే ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, థైరాయిడ్ ఉంది అనగానే థైరాయిడ్ వల్ల జరిగే హార్మ్ కన్నా ఉంది అనే భయం వల్ల హార్మ్ చాలా ఎక్కువుంటుందండి. సో, దయచేసి
ఈ బార్డర్ లైన్ థైరాయిడ్ 4, 5, 5.5, 6, 7, 10 లోపల ఎంతున్నా కూడా మీకు ఇమీడియట్‌గా హార్మ్ ఏమీ జరగదు. ప్రెగ్నెన్సీలో కొంచెం సీరియస్‌గా తీసుకుంటాం. వి ట్రై టు కీప్ ఇట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 12 వారాలు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్. ఈ 12 వారాలు లోపలున్న ఫీటస్ బేబీ ఏదైతే తయారవుతుందో పిండం, దాని డెవలప్‌మెంట్ మదర్ థైరాయిడ్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఈ పిండం ఒక గ్రోత్ ఫస్ట్ 12 వారాలు మదర్ ఒక హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్‌గా తీసుకుంటాం. 12-14 వీక్స్ తర్వాత బేబీ తనంతట తన సొంత థైరాయిడ్ హార్మోన్ తయారవుతది. ఆ థైరాయిడ్ హార్మోన్ మదర్ మీద ఆధారపడడం ఉండదు కాబట్టి మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అయినా కూడా మనం థైరాయిడ్ హార్మోన్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 2.5-3, 3.5 రేంజ్ మధ్యలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంతేగాని 0.5 ఎక్కువ ఉంది, 1 పాయింట్ ఎక్కువ ఉంది అన్నదానికి దయచేసి కంగారు పడకండి. చాలామంది ఫీమేల్స్ ప్రెగ్నెన్సీలో వాళ్ళ థైరాయిడ్ రిపోర్ట్స్ పట్టుకొని చాలా కంగారుగా వస్తారు. ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఒక 0.5, 1 పాయింట్ ఎక్కువ ఉంటే ఏమీ అవ్వదు. అదే మనకి 10 పైన ఉంది, 12 ఉంది, 15 ఉంది, యెస్, డెఫినెట్లీ దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎనీ పేషెంట్ త్రూఅవుట్ యువర్ ప్రెగ్నెన్సీ మీకు థైరాయిడ్ ఇబ్బంది ఉన్నప్పుడు దయచేసి రెగ్యులర్గా 6 వీక్స్ టు 8 వీక్స్ అంటే 1.5 to 2 months లోపల థైరాయిడ్ టెస్ట్ రిపీట్ చేసుకుంటూ మీ డాక్టర్ అంటే స్పెసిఫికల్లీ థైరాయిడ్ స్పెషలిస్ట్, థైరాయిడ్ చూసే డాక్టర్కి చూపించుకొని దాని ట్రీట్మెంట్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మంచిది.